సంక్రాంతి పండుగకు ఊర్లు వెళ్లే ప్రజలతో ఎంజీబీఎస్, జేబీఎస్ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పండుగ సందర్భంగా 6,400 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు స్పెషల్ బస్సు బోర్డు పెట్టి మహాలక్ష్మి పథకానికి మంగళం పాడారు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని బస్సు ఎక్కిన మహిళలు షాక్ కి గురవుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. చారి గారు, అయితే ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రీ బస్ అనుకొని ఎక్కుతున్నారు, కానీ అది ఫ్రీ బస్ కాదు అని తర్వాత తెలియడంతో మహిళలు మరింతగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? థ్యాంక్ యూ ప్రియాంక. ఇప్పటికే సంక్రాంతి సందడి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పటికే రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సెలవులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 9, 10, 12, 13 ఈ తేదీల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ముందే ఆర్టీసీ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఎందుకంటే రేపు సండే ఉంది, మళ్ళీ ఆ సండే కూడా వేస్ట్ కాకుండా ప్రయాణికులు ఎవరైతున్నారో వాళ్ళ ఊళ్ళోకి వెళ్తే ఒక రోజు మిగులుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం అలాగే నైట్ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద చాలా క్రౌడ్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ముఖ్యమైన రద్దీగా ఉండే ప్రాంతాలు హైదరాబాద్ లో ముఖ్యంగా జేబీఎస్ కావచ్చు, ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, అలాగే ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, బోయిన్పల్లి, గచ్చిబౌలి ఇట్లాంటివి ఇంకా కొన్ని ఇలాంటి ప్రదేశాల్లో క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ తగు చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో కూడా 6,431 బస్సులు తిప్పుతున్నాయని చెప్పేసి ఎక్స్ట్రా మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆర్టీసీ ప్రకటించిన నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల మహిళలు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మన దృష్టి కూడా వచ్చింది. ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా ఫ్రీ బస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి బస్సు కూడా ఫ్రీ అనుకొని చెప్పేసి ఎక్కడం జరుగుతుంది. ఎక్కిన తర్వాత వాళ్ళు మళ్ళీ టికెట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు షాక్ గురవుతున్నారు. అదేంటి గోలక్ష్మి పథకంలో బస్సు ఫ్రీ అని చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు అడగడము. దానికి వాళ్ళు సిబ్బంది చెప్తున్న విషయం ఏంటంటే మహాలక్ష్మిలో భాగంగా కొన్ని బస్సులకే ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి వాటికి. అలా కాకుండా ఇప్పుడు సంక్రాంతికి ఎక్స్ట్రాకు ఏవైతే కేటాయించారో బస్సులు, ఆ ఎక్స్ట్రా కేటాయించినటువంటి 6,431 బస్సుల్లో ఈ మహాలక్ష్మి పథకం వర్తించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇలా చెప్పినప్పుడు ప్రయాణికులు చాలా షాక్ గా గురవుతున్నారు. దాంతో పాటుగా ఈ ఏదైతే ఈ మహాలక్ష్మి పథకం ఉందో ఆ సంబంధించిన పూర్తి విషయాలు డిస్ప్లే పెట్టడం కానీ లేకపోతే హెల్ప్ సెంటర్ కూడా పెట్టి అవి చెప్తే బాగుంటుంది. ప్రయాణికులు చాలా కన్ఫ్యూజ్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. ఇక మరొక వైపు గత సంవత్సరం కూడా సంక్రాంతికి ఏపీ ప్రభుత్వం కూడా 4,000 ఎక్స్ట్రా బస్సులు కూడా నడిపింది. కానీ ఈ సంవత్సరం చూసుకునేసరికి ఆ 4,000 నుంచి దాదాపుగా 100 నుంచి 150 ఎక్స్ట్రా సర్వీస్ మాత్రమే ఈ సంవత్సరం నడుపుతున్న నేపథ్యంలో కూడా టీజీఎస్ ఆర్టీసీకి కొంచెం బర్డెన్ పడిందని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా సర్వీస్ నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎలాగో మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ ఉంది కాబట్టి టీజీఎస్ ఆర్టీసీ సంబంధించిన బస్సులు కవర్ చేశాయి కాబట్టి ఏపీఎస్ ఆర్టీసీ కూడా అటువైపు ధైర్యం చేయలేదని చెప్పుకోవచ్చు. కాబట్టి మహాలక్ష్మిలో పథకంగా భాగంగా దాదాపు తెలంగాణ బస్సులు ఏపీ అన్ని చోట్ల తిరుగుతున్నాయి. మనం పెడితే కూడా ఆర్టీసీకి అవకాశం ఫ్రీ బస్ ఈ పండుగ సీజన్ లో వర్తించదు అని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం చెప్పిందా, లేదంటే చడి చప్పుడు లేకుండా ఈ విధంగా చేసిందా? ఎందుకంటే ప్రియాంక ఆర్టీసీ మహాలక్ష్మి పథకం అలాగే కొనసాగుతుందని చెప్పింది. కాకపోతే ఏ బస్సుల్లో ఈ మహాలక్ష్మి పథకం అనేది వర్తించాలనే గైడ్ లైన్స్ ప్రయాణికులకు కానీ అది మామూలుగా బస్ స్టాండ్ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరు చెప్పడం లేదు. అంటే అంతలీనంగా చూస్తే ఆర్టీసీ ఒక విధంగా ప్రయాణికులు దండుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్నల్ గా ఇది టెక్నికల్ గా వాళ్ళు ప్రయాణికుల నుంచి ధనం రాబడుతున్నట్టే. ఎందుకంటే మహాలక్ష్మి పథకంగా ఏ బస్సు ఫ్రీ వస్తుంది, ఏ బస్సుల్లో టికెట్ తీసుకుంటారనేది పూర్తిగా ప్రయాణికులకు తెలుస్తలేదు. తెలియని ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ముందే ఆర్టీసీ దీనిని
గుర్తించి ఏ బస్సులు అయితే ఫ్రీగా ఉంటాయో వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి. కానీ చెప్పకుండా ఏ ప్రయాణికులు ఎక్కిన బస్సు ఏదైతే బస్సు ఎక్కుతున్నారో ఆ ఎక్కిన చోట వాళ్ళు ఏం చేస్తున్నారు, టికెట్ అడుగుతున్నారు. అదేంటి మహాలక్ష్మి అంటే కాదండి, ఇది ఎక్స్ట్రా పండుగ కోసం అదనంగా కేటాయించిన బస్సులు అంటే ఈ బస్సులో కంపల్సరీ టికెట్ తీసుకుంటారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు తిరుగుతున్న సందర్భం కొన్ని చోట్ల మనం ఇప్పటికే కొన్ని వాళ్ళ దగ్గర బయట కూడా తీసుకున్నాము. ఈ ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా కొన్ని బస్సులు ఎక్స్ట్రా బస్సుల్ని పెట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే తెలంగాణ నుండి ఆంధ్రాకు కూడా ఎన్ని బస్సులు ఇచ్చింది? ఇక ఈ నేపథ్యంలో పండుగ సీజన్ కాబట్టి బస్ ఛార్జీలు ఏమైనా పెంచిందా గవర్నమెంట్? తప్పకుండా బస్ ఛార్జ్ ఆల్రెడీ పెంచింది. ఎందుకంటే వాళ్ళకు ఒక 150 జీవో ప్రకారము 1.5 పెంచుకునే వెసులుబాటు అటు టీజీఎస్సీ ఆర్టీసీకి ఉంటుంది. ఎందుకంటే వెళ్ళిన బస్సులు సంక్రాంతి పండుగకు ఏవైతే దూర ప్రాంతాలు ఆంధ్ర కావచ్చు లేదంటే తెలంగాణ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు బస్సులు వెళ్ళినప్పుడు తిరిగి అవి రిటర్న్ వస్తాయి. ఈ రిటర్న్ వచ్చినప్పుడు బస్సు ఖాళీగా వస్తుంది కాబట్టి డీజిల్ వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంటుంది. వాళ్లకు ఈ వెసులుబాటు కింద వాళ్ళకు ఛార్జీలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ డీజిల్ ఖర్చులు మనం ఎట్లాగైనా రాబట్టుకోవాలి కాబట్టి రిటర్న్ లో ఖాళీగా వస్తుంది కాబట్టి డీజిల్ ఖర్చు కింద ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు ప్రతి పండుగకు టీజీఎస్ ఆర్టీసీ చేస్తుంది. అటు ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది. ఇక మరొక వైపు తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా దాదాపుగా ఈసారి అన్ని ఏరియాల నుంచి కూడా 6,431 ఎక్స్ట్రా బస్సులను నడుపుతుంది, ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఇందులో కూడా ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, ఎంజీబీఎస్ నుంచి కావచ్చు, అలాగే ఆరాంఘర్ నుంచి కావచ్చు, గచ్చిబౌలి నుంచి, కూకట్పల్లి, వివిధ రద్దీగా ఉండే ప్రాంతాల నుంచి ఈ 6,431 బస్సులను అన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎక్స్ట్రా సర్వీస్ ఇస్తూ కూడా ప్రయాణికులు తన గమ్యాలకు చేర్చే కార్యక్రమంలో భాగంగా కూడా ఈసారి ఈ ఎక్స్ట్రా బస్సులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ ఏపీ నుంచి తక్కువ ఈసారి కేటాయించారు కాబట్టి మరికొన్ని బస్సులు కూడా పెంచితే బాగుండు అని కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరికొంతమంది అయితే టికెట్లు పెంచిన నేపథ్యంలో కూడా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పండుగ కూడా టికెట్లు పెంచుతున్నారు, ప్రయాణికులకు చాలా బర్డెన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. ఆంధ్రాకు కూడా బస్సులు లేవు కాబట్టి ఇక్కడి నుంచే వెళ్తున్నారు కాబట్టి ఆ వెళ్లే వాళ్ళకు కూడా మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులేవి, అలాగే టికెట్లు తీసుకునే బస్సులేవి, ఎక్స్ట్రాగా 6,431 పెంచిన సర్వీసుల బస్సుల వివరాలు ఏంటివి అనేది కూడా ప్రయాణికులకు తెలిపితే వాళ్ళు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా చూడాలి. ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఇంకా ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది, ఈ పెంచిన సర్వీసులు కూడా సరిపోవు కాబట్టి ప్రభుత్వం కూడా సర్వీసులు పెంచే అవకాశం ఉందా లేదా అని వేచి చూడాలి. ప్రియాంక, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.